తెలివి తక్కువ సీతయ్య. గుంజపండు అనే గ్రామంలో సీతయ్య ఉండేవాడు. సీతయ్య చాలా అమాయకుడు. ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగురు సిరిపురం వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగాడు. ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పింది. ఓహో, ముక్కుసూటిగా వెళ్ళాలి అంతేగదా అని అనుకుంటూ బయలుదేరాడు. ముక్కుసూటిగా పోతుండగా అతనికి ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది. సీతయ్య చెట్టు ఎక్కాడు. కాని దిగడం ఎలాగో అతనికి తెలియలేదు. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు. దూరం నుండి ఒక ఎడ్లబండి వస్తుండడం గమనించాడు. ఆ బండి రామయ్యది. బండిలో ఉన్న అతడిని సీతయ్య గుర్తుపట్టి గట్టిగా పిలిచాడు. ఓయ్ రామయ్య, ఇటు చూడు. ఆ కేకలకు రామయ్య బండి ఆపి, సీతయ్య, ఏమైంది? ఆ చెట్టెందుకెక్కావు అని అడిగాడు. మర్రి చెట్టు నా దారిలో అడ్డంగా వచ్చింది, దాటడానికి ఎక్కాను. సీతయ్య తనతో చెప్పాడు. మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే, లేదు, అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య. నువ్వేమీ గాబరా పడకు, మెల్లగా ఊడలు పట్టుకుని జారు, నేను బండిపై నుండి నిన్ను అందుకుని దింపుతాను అని అన్నాడు. రామయ్య బండిపైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య ఏ మెల్లగా మెల్లగా అని అనడం మొదలుపెట్టాడు. దాంతో ఎడ్లు ముందుకు కదిలాయి. ఇద్దరూ ఠబీమని కింద పడ్డారు. రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు. రామయ్య కాళ్ళు బెణికింది. సీతయ్యకు గాయాలు ఏమీ కాలేదు. అయ్యో రామయ్య, గాయం బాగా తగిలిందా అని అడిగాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామంటే నాకు గాయమైంది. సరే, బెణికిన చోట నూనె రాస్తే తగ్గుతుంది. ఇదిగో డబ్బులు, దుకాణానికి వెళ్ళి నూనె తెచ్చుకురా. సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు. షావుకారు నూనెను గిన్నెలో పోసి ఇచ్చాడు. తననందరూ తెలివితక్కువవాడు అని అంటారని సీతయ్యకు జ్ఞాపకం వచ్చింది. అది జ్ఞాపకం తెచ్చుకొని సీతయ్య షావుకారుని ఇలా అడిగాడు. నూనె ఇంతేనా? కొసరు ఏమీ పొయ్యవా? అప్పుడు ఆ షావుకారు, గిన్నె నిండుగా నూనె ఉంది, కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అని అన్నాడు. కొసరు పోయడం తప్పించుకోవాలని అలా చెబుతున్నాడని అనుకుని సీతయ్య, చూడు, ఈ గిన్నె అడుగు భాగం లొట్టగా ఉంది, ఇక్కడ పోయి అని ఆ గిన్నెను వంచాడు. అంతే, ఆ గిన్నెలోని నూనె నేలపాలైంది. అతని తెలివి తక్కువతనానికి షావుకారు నవ్వుకున్నాడు. ఏమిటి నవ్వుతున్నావు? నవ్వితే కొసరు అడగననుకుంటున్నావా? పోసి తీరాల్సిందే అని అన్నాడు. షావుకారు ఆ గిన్నె అడుగు భాగంలో లొట్టలో నూనె పోశాడు. సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు. సీతయ్య, ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకొస్తున్నావు? నూనె తేలేదా అని అడిగాడు. తెచ్చాను, ఇదిగో చూడు, ఇది కొసరు మాత్రమే, అసలు నూనె గిన్నెలో ఉంది అని ఆ గిన్నెలో నూనెను చూపబోయాడు. అంతే, మిగతా నూనె కూడా కింద పడిపోయింది. రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి, సీతయ్య, ఇలా ఎలా బతుకుతావు? 10 మందిని చూసి నేర్చుకోవాలి అని అన్నాడు. సీతయ్య కూడా చాలా బాధపడి, నేను నా తెలివిని పెంచుకొంటాను, అసలు తెలివి అంటే ఏమిటి అని అడిగాడు. సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదని
సమయస్ఫూర్తి కలిగి ఉండాలని చెప్పాడు. రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. సీతయ్య సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది. ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి? అని అడిగాడు. సమ్మయ్య సీతయ్యకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు. అలా ఆలోచించి, నేను ఈ టేబుల్పై చేయి పెడతాను, నీవు నా చేతిపై ఒక గుద్దు గుద్దు అని అన్నాడు. ఇదేమిటి? సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నాడు. ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అని అనుకొని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు. అప్పుడే సమ్మయ్య చటుక్కున తన చేతిని తీసేశాడు. అంతే, సీతయ్య చెయ్యి ఆ టేబుల్ని బలంగా తాకింది. అబ్బా ఇదేమిటయ్యా, నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశావు అని అన్నాడు సీతయ్య. సమయస్ఫూర్తి అంటే నీకర్థం కావాలని ఇలా చేశాను. నీవు గుద్దేటప్పుడు నేనొకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమయుండేది? నాకు దెబ్బ తగిలి ఉండేది. అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇదే సమయస్ఫూర్తి అంటే అంటూ సమ్మయ్య వివరించాడు. ఓహో, సమయస్ఫూర్తి అంటే ఇంతేనా? అర్థమైంది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు. సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. తను కూడా తెలివిగలవాడినని నా తెలివితేటలు నిరూపించుకోవాలని, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి అని తహతహలాడాడు. అక్కడే ఉన్న తన బావమరిదిని పిలిచాడు. ఒరేయ్ అతను ఏం బావా, ఏమిటి? అంటూ వచ్చాడు. నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు. కాని అక్కడ టేబుల్ కనిపించలేదు. నేను నా చేతిని ముఖంపై ఉంచుకొంటాను. నీవు బలంగా నా చేతి మీద గుద్దు అని అన్నాడు. తన బావ సంగతి అతనికి బాగా తెలుసు. అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక గుద్దు గుద్దాడు. సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుండి తీసేశాడు. అంతే, గుద్దు నేరుగా సీతయ్య ముక్కుపై తగిలింది. అయ్యో అని అరిచాడు. ముక్కు ఎర్రగా అయ్యింది. అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. బావమరిది నవ్వుతూ, సమయస్ఫూర్తి అంటే పరిస్థితిని బట్టి తెలివిగా వ్యవహరించడం, అర్థం లేకుండా అనుకరించడం కాదు. సీతయ్య సిగ్గుతో తలదించుకొని ఇక నుంచి ఆలోచించి పనిచేస్తాను అని నిర్ణయించుకున్నాడు. దీనివల్ల మనకు తెలిసే నీతేంటంటే, అర్థం చేసుకోకుండా అనుకరించడం కంటే పరిస్థితిని బట్టి ఆలోచించి వ్యవహరించడం నిజమైన తెలివి. సమయస్ఫూర్తి అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం.